హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. చాలామంది అండి నేను చాలామందిని చూశాను. మొహమాటంతోటో బిడియంతోటో లేదంటే తెలియకుండానే చిన్న భయంతోటో వాళ్ళు ఏది ఫేస్ చేయాలనుకున్నా కూడా ఆగిపోయి ఉంటారు. అంటే ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది, చాలా అంటే చాలా. లోపల వాళ్ళకు ఉండేటువంటి అంటే ఎమోషనల్ ఇది ఏ విధంగా ఉంటుందో ఒక లావాలాగా పొంగుతూ ఉంటుంది, కానీ దాన్ని ఆర్పేస్తూ ఉంటారు. సింపుల్గా చెప్పాలంటే ఉన్న గట్స్ని కూడా చంపేసుకుంటూ ఉంటారు. అలా ఎప్పుడూ ఉండకూడదండి. ఎందుకంటే వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ లైఫ్ను వాళ్ళే నాశనం చేసుకున్నట్టు ఉంటారు. అండ్ కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ఆడపిల్లల్లో. ఇవాళ అంటే జనరేషన్ పెరిగింది, కొంచెం మాట్లాడగలుగుతున్నారు, కానీ ఇంకా కొంతమంది అలానే ఉన్నారు. ఆడపిల్లలనే కాదు, అబ్బాయిలు కూడా ఆ విధంగానే ఉన్నారు. ఏదైనా సరే అండి, లైఫ్లో ఏదైనా సక్సెస్ అవ్వాలి అని అంటే ఆ గట్ ఫీలింగు, దాంతోపాటు అచీవ్ చేయడానికి కూడా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. అది లేకపోతే ఏది చేసినా వేస్టే. అండ్ ఇప్పటికీ కొంతమంది నోరు తెరవకుండా అలాగే ఉండిపోయి ధైర్యం లేక జీవితాన్ని ఒక చోట అలా అట్టి పెట్టుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో ఏం చెప్తారు? గట్స్ ఉండాలి. దట్స్ వై దే సే గట్స్ అండ్ గ్లోరీ అంటారు కదా. గ్లోరీ అవును, గ్లోరీ కావాలి అంటే గట్స్ ఉండాలి అని. కానీ మీరన్నట్టు చాలామందికి చాలా ఇన్హిబిషన్స్ ఉన్నాయి. అవునండి, ఎన్నో చైన్లు పట్టి లాగుతుంటాయి. గట్స్ ఉండాలని తెలుసు, ఆ గట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా దాన్ని ఎలా తెచ్చుకోవాలి, గట్స్ ఉంటే ఏంటి లాభం అవును అనేది నేను చెప్తా. షూర్. చెప్పడానికి నేను ఒక ట్రూ స్టోరీ అండి, ట్రూ స్టోరీ, జరిగిన యథార్థ కథ. మీరు అమ్మాయి అన్నారు కాబట్టి, ఇందాక క్వశ్చన్లో అమ్మాయిల గురించి మీరు మెన్షన్ చేశారు కాబట్టి, ఒక వీర వనిత స్టోరీ అండి ఇది. చాలా 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 తక్కువ మందికి తెలిసిన వ్యక్తి. ఆమెగారికి ఉన్న గట్స్, ఆమెగారికి ఉన్న ధైర్యం, ఆమెగారికి ఉన్న పట్టుదల సంథింగ్ అన్బిలీవబుల్ అండి. ఎంత ధైర్యం, ఎంత పట్టుదల ఆ అమ్మాయికి ఉందంటే, ఎంత గట్స్ ఉన్నాయంటే ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిని బ్రిటిషర్స్ పట్టుకొని జైల్లో వేసి హింసించారు. ఒక్క నిజం చెప్పమని, నోరు తెలవల. ఫిజికల్గా టార్చర్ చేశారు, నోరు తెరవల. కాళ్ళు విరగ్గొట్టారు, నోరు తెరవల. చివరికి బ్రిటిషర్స్ లిటరల్గా తన రొమ్ముల్ని కోసారు. డాక్టర్లను పిలిపించి కోసేశారండి, బ్రెస్ట్ని కోసేశారు వితౌట్ అనెస్థీషియా. బాపా, అంత టార్చర్ పెట్టినా వాళ్ళు అడిగిన ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పలా. వాళ్ళొక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి ఆమె సమాధానం చెప్పిందా, స్వాతంత్ర సమరయోధులకు వాళ్ళు చేసిన పోరాటం అంతా నీరుగారిపోతుంది, వృధా అయిపోతుంది. చెప్పకుండా ఉండాల్సిందే. ఎంత టార్చర్ చేసి చెప్పలేదండి ఆమె. వాళ్ళు ఎంత చేసి, బ్రిటిషర్లకు పిచ్చెక్కింది, ఇంకేం చేయాలి. వాట్ ఏ కమిట్మెంట్ అండి, సెల్ఫ్ కమిట్మెంట్. ఏంటి సార్ అసలు హ్యూమన్ బాడీని చిన్న గుండె సూది గుచ్చితేనే మనం తట్టుకోలేమే, ఎంత చేసినా. అయితే ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్న ఏంటి, ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి కోల్కతాలో ఒక కోటీశ్వరుడికి పుట్టిన కూతురు, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్కి చాలా మంచి సంపన్న కుటుంబంలో పుట్టిన అమ్మాయి. రైట్, ఇంట్లో చాలా ఫ్రీడమ్ ఉంది. ఆ రోజుల్లో, ఇది ఎప్పటి సంగతి అండి, 1902 1903లో ఆ అమ్మాయి పుట్టింది. 1902లో అనుకుంటా అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే, ఆ రోజుల్లో 16 ఏళ్ల వయసు వస్తే అమ్మాయిలకి పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. వాళ్ళ నాన్నగారు అలా చేయలే. కాదమ్మా, నువ్వు కోరుకున్నప్పుడే. ఆ అమ్మాయి ఏదడిగినా సమకూర్చారు. వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి ఏదడిగినా ఇచ్చారండి. ఎంతో గారాబంగా పెంచారు. వాళ్ళ నాన్నగారు ఆ రోజుల్లో బిజినెస్ మ్యాన్, బ్రిటిష్ గవర్నమెంట్తో ఏం పనిచేయలేదు, తన బిజినెస్ తాను చేసుకునేవాళ్ళు. కానీ బ్రిటిష్ గవర్నమెంట్కి డొనేషన్స్ ఇస్తుండేవాళ్ళు. అది అమ్మాయికి నచ్చేది కాదు. కానీ ఆయన బిజినెస్ నడవాలి కాబట్టి ఆయన అలా చేసేవాళ్ళు. అయితే అక్కడ ఇక్కడ వాళ్ళ నోట్లలో వీళ్ళ నోట్లలో ఈ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ గురించి ఈ అమ్మాయి విన్నది. మనం ఎందుకు పోరాడకూడదు? వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళింది. నాన్న, నేను పోరాడతా. వద్దమ్మా, మనకి ఇవన్నీ ఎందుకు, ఇంత ఇది ఉంది కదా, ఎందుకు? ఆమె ఒప్పుకోలే. ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న చెప్పిన మాట వినకుండా వెళ్ళిపోయింది.
వెళ్ళి 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 ఎక్కడ చేరిందంటే ఆ రోజుల్లో వన్ ఆఫ్ ద లెజెండరీ ఫ్రీడమ్ ఫైటర్ అండి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. గౌస్ బాంబ్స్ వర్డ్ ఆ పేరు కూడా. అవును, ఆయన గారు ఒక ఆర్మీ తయారు చేశారు కదా అప్పుడు. అవును, దాంట్లో జాయిన్ అయిందండి. ఎట్లా పట్టుకుందో ఏమో నాకు తెలియదు, దాంట్లో జాయిన్ అయింది. సరే, ఫస్ట్ నాన్నగారికి ఇష్టం లేదు, అయినా సరే కూతురు తన ఇష్టం మీద చేస్తూ ఉంటుంది, దేశభక్తి, ఓకే, వదిలేశారు. చిన్నగా కొన్ని నెలలకి పెళ్ళి అయింది. రైట్, పెళ్ళి ఎవరితో అయిందంటే ఒక పెద్ద ఆఫీసర్తో అయింది. ఆ ఆఫీసర్ ఇండియనే, కానీ బ్రిటిష్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు. అబ్బా, అంటే ఇండైరెక్ట్గా ఆయన పని ఏంటయ్యా అంటే ఎవరెవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళని పట్టి గవర్నమెంట్కి అప్పచెప్పటం, అంతేగా, అంతే కదా. అంతే. అయితే తన భర్తని ఆవిడ రిక్వెస్ట్ చేసింది, మన దగ్గర బొచ్చి డబ్బులు ఉన్నాయిగా, నువ్వు జీతం కోసం పనిచేస్తున్నావు, ఎందుకు మన వాళ్ళని పట్టెందుకు ఇవ్వాలి నువ్వు వాళ్ళకి, మన దేశం కోసం స్వాతంత్రం కావాలి కదా, నువ్వు ఉద్యోగం మానే. ఆయన వినలా, ఎందుకంటే ఆయనకు ఆ ఉద్యోగం చాలా రెస్పెక్ట్ ఇచ్చింది, ఆ హోదా చాలా హై క్యాడర్, బ్రిటిష్ గవర్నమెంట్లో చాలా హై క్యాడర్. ఆయన వదల్లా. ఈమెమో సుభాష్ చంద్రబోస్ గారితో ఆర్మీలో స్వాతంత్రం కోసం పోరాడుతుంది. ఈమె గారిని ఈయన పెళ్లి చేసుకున్నాడు అని చెప్పి బ్రిటిష్ గవర్నమెంట్కి తెలిసింది. వాళ్ళు ఇమీడియట్గా ఈయనకేం చెప్పారంటే, మీ ఆవిడ దగ్గర నుంచి మీ ఆవిడ సపోర్ట్ తీసుకొని సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారో వెతికి పట్టుకో. ఈ అమ్మాయిని అడిగారు వాళ్ళ హస్బెండ్ వచ్చి, ఆమె నోరిప్పుతుందా? అదే మీరు ముందే అన్నారు కదా, అసలు టార్చర్ చెప్పిన ఒక నోరు విప్పల. ఆ అమ్మాయి ఒప్పుకోనంది, ససేమిరా నో. అయితే హస్బెండ్ ఏం చేశాడంటే కొంతమంది సీక్రెట్ ఏజెంట్స్తో తనను సీక్రెట్గా ఒకరోజు ఫాలో అయ్యాడు. అసలు ఎక్కడికి పోతుంది, సుభాష్ చంద్రబోస్ని కలవటం, ఆయన గారిని చూడటం కలవటం కుదురుతుంది, ఆయన ఎక్కడున్నారో తెలిస్తే పట్టేసుకోవచ్చు. అవును. ఒకరోజు అంతే సీక్రెట్గా ఫాలో అవుతుంటే దారిలోనే సుభాష్ చంద్రబోస్ గారు కారులో పోతూ ఈయన గారికి కనపడ్డారు, ఈ ఆఫీసర్కి. విదిన్ సెకండ్స్ ఫైరింగ్ ఓపెన్ చేశారు. బోస్ గారికి ఏం కాల, కారు డ్రైవర్కి బుల్లెట్ తగిలింది. ఈ సంఘటన అంతా ఈ అమ్మాయి చూసింది. భర్త మీద కోపం వచ్చింది. సుభాష్ చంద్రబోస్ గారి మీద మీరు అటాక్ చేస్తారా, దేశానికి ద్రోహం చేస్తారా, ఇంకేం ఆలోచించాలా. పక్కన ఒక పెద్ద ఐరన్ రాడ్ ఉంటే తీసుకొని భర్త తల పగలగొట్టేసింది. భర్త చనిపోయాడు. భర్తను కూడా భర్త అని కూడా చూడలేదండి. దేశభక్తి, ఎథిక్స్, రెస్పెక్ట్. అవునండి. కంట్రీ. బ్రిటిష్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళారు. ఆమె లొంగిపోయింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు ఒక మాట అన్నారు ఆమెని, మనం దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళని చంపండి, వాళ్ళని ఎల్లగొట్టండి, మన వాళ్ళని మనం చంపుకుంటే ఎట్లా. అబ్బా, ఆమంది నా భర్త నిన్ను చంపుతా అంటున్నాడు, నీ మీద అటాక్ చేసింది నా భర్తే, మరి నువ్వు మనవాడి కదా, మీరు పోతే దేశం ఎట్లా. నేను అందుకే నా భర్త అని కూడా చూడలే, చంపేశా. నా దృష్టిలో నా భర్త ఇండియన్ కాదు, బ్రిటిషరే. మీరు నేను చేసింది తప్పంటారా, ఓకే, నేను చంపేశా కదా, బ్రిటిష్ వాళ్ళు నన్ను అరెస్ట్ చేయడానికి వస్తారు కదా, నేను లొంగిపోతా, కంగారేం లేదు. సో తప్పుంటే దాన్ని ఎలా అయినా సరే తెగొట్టేసేయాలి. అంతే. క్యాపబిలిటీస్ కూడా ఉండాలండి మైండ్లో, ఆ విధంగా తీసుకోవడానికి గట్స్ కూడా ఉండాలి, ఫ్యూచర్ ఇమాజినేషన్ కూడా లేదు. తప్పు అంటే తప్పు, అంతే. అలా జరగకూడదు, అలా చేశారు అంతే. ఎందుకంటే ఆమె గారు లొంగిపోతే బోస్ గారు సేవ్ అవుతారు. యూఆర్ గెటింగ్ ఇట్. ఆమెను పట్టుకున్నారు. పట్టుకొని ఆ రోజుల్లో మోస్ట్ టార్చరస్ జైల్స్లో ఒకటి కాలాపాని, అండమాన్ నికోబార్ సముద్రంలో కాలాపానీలో అమ్మాయిని బంధించారు. బంధిస్తే మద్రాస్ నుంచి ఒక స్పెషల్ టీం వచ్చింది ఎంక్వైరీ చేయడానికి. సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారో చెప్పండి, మేము మిమ్మల్ని వదిలేస్తాం, మిమ్మల్ని అసలు ఏం చెయ్యం, ఆయన గారు మీరు చూపియక్కర్లా, మాకు ఎక్కడున్నారో చెప్పండి చాలు. ఆర్ ఇప్పటి వరకు ఆయన ఎక్కడెక్కడ స్థావరాలు పెట్టాడు, రైట్ నౌ ఎక్కడున్నాడో మీకు తెలియకపోవచ్చుగా, ఇప్పటి వరకు ఆయన స్థావరాలు క్యాంపులు ఎక్కడెక్కడ వేశారు చెప్పండి, మేము మిమ్మల్ని వదిలేస్తాం, చెప్పాల. మద్రాసు నుంచి వచ్చిన టీం వెళ్ళిపోయిందండి. కానీ ఆ జైల్లో ఉన్న బ్రిటిష్ ఆఫీసర్స్ వాళ్ళ కోపం వచ్చింది. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళని ఊరుకోలేదండి, ఒక రేంజ్లో తిట్టింది. ఒక రేంజ్లో, ఏ రేంజ్లో తిట్టిందంటే క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పడం మానేసి వాళ్ళ మొహం మీద ఉమ్మేసేది. ఏపా నువ్వు మా దేశానికి వచ్చి మమ్మల్ని నువ్వు రాజ్యం చేస్తావా, ఎంత ధైర్యం, పెత్తనం ఎలా ఇది చేస్తావు నువ్వు. ఎప్పుడైతే వాళ్ళ మీద ఉమ్మేసిందో, ఈగో ఉంటుంది కదండి, అవునండి,
అడిగి 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 టార్చర్ మొదలుపెట్టారు. ఫిజికల్గా కాళ్ళు ఇరగొట్టారు, కొట్టారు, రక్తం గారింది, ఒళ్ళంతా నొప్పులు. అయినా కానీ ఎంత బాధాకరం. ఒక్కటే క్వశ్చన్, చంద్రబోస్ గారు ఎక్కడున్నారు? వాళ్ళు గారు అని పిలవలేదులే కానీ నాకు గౌరవం ఉంది కాబట్టి నేను పిలుస్తాను. సుభాష్ చంద్రబోస్ గారు ఎక్కడున్నారు, 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 ఎక్కడున్నారు? ఒక చికాకు పుట్టిన గుండెల్లో ఉన్నారు ఆయన అంతే. అంటే అక్కడున్న ఆఫీసర్ నీ గుండెల్లో ఉన్నాడా అని చెప్పి తన రొమ్ముల్ని కోసేసాడండి. అయినా చెప్పలేదు. కొన్ని సంవత్సరాలు ఆమెకి శిక్ష వేశారు. తర్వాత స్వాతంత్రం వచ్చింది, రైట్? ఆమెను వదిలేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇక ఎట్లుంటారు? ఆమె మళ్ళీ కోల్కతా వెనక్కి వెళ్ళలేదండి. ఆ జైల్లో స్వాతంత్ర సమరయోధులకు ఎంతో కొంత డబ్బు ఇస్తే ఇంట్లో అంత ఆస్తున్నా వెనక్కి పోలేదు. ఆ డబ్బు తీసుకొని హైదరాబాద్ వచ్చింది. హైదరాబాద్లో ఆ డబ్బులు తాము పూలమ్ముకుంటూ బతికిందండి. బా, ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ సార్, ఈ రియల్ ఇన్సిడెంట్ ఉన్న స్టోరీనే చాలా తక్కువ మందికి తెలుసు. నాకు తెలిసే చాలా తక్కువ. ఆమెగారి పేరు నీరా ఆర్య. నీరా ఆర్య ఒక వీర వనిత. గట్స్ అన్న పదానికి సినానిమ్ అండి. అయితే మీరు అన్నారు కదా చాలా తక్కువ మందికి తెలుసని. రీజన్ ఏంటంటే, వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే, ఆమెగారు పనిచేసింది సీక్రెట్ మిలిటరీలో. అసలు ఈ స్టోరీ అంతా బయటికి రావడానికి గల కారణం ఏంటంటే, ఈమెని కాలాపాని జైల్లో పెట్టినప్పుడు ఆ పక్క సెల్లులో ఒక కవి ఉన్నారండి. ఆయన గారు ఒక బుక్లో, ఈ స్వాతంత్రం అదంతా వచ్చిన తర్వాత ఒక పుస్తకంలో ఈమె గురించి మెన్షన్ చేశారు. అలా బయటకు వచ్చింది. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది. ఇటువంటి స్టోరీస్, ఇటువంటి ఇన్సిడెంట్స్, రియల్ ఇన్సిడెంట్స్ని స్టోరీస్గా మీలాంటి వాళ్ళు మీరు నేను డిస్కస్ చేసుకోవడం అనేది రియలీ గ్రేట్. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నిజమండి, మనం చాలా వీడియోస్ చేస్తాం కానీ దేశభక్తికి సంబంధించినటువంటి వీడియోస్ చాలా తక్కువ మందే చేస్తాం. చాలా తక్కువ. అయితే నేను ఇక్కడ ఓన్లీ ఇన్సిడెంట్ చెప్పి వదిలేయాలన్నది, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయాలన్నది నా అంబిషన్ కాదు. నా క్వశ్చన్ ఏంటంటే, నాగరాజు గారు అడిగినట్లు అంత గట్స్, అంత ధైర్యం ఎట్లా వస్తుంది? ఆ అమ్మాయికి దేశభక్తి మించి వచ్చింది. సెల్ఫ్ కమిట్మెంట్, ఎమోషన్. నా దేశం నేను గొప్పది అంతే, దాని ముందు ఏది పని చేయలేదు. ఏమీ లేదు. దేశం గురించి మాట్లాడితే మనం దేశ ప్రేమ అనమండి, దేశభక్తి అంటాం. గట్స్ అనేది ఆ భక్తి నుంచి వస్తుంది. డివోషన్. డివోషన్ అంటే కూర్చొని ప్రే చేయటం కాదండి, దేశభక్తి. దేశం ప్లేస్లో ఒకసారి మీ గోల్ పెట్టి చూడండి. నా గోల్ మీద నాకంత భక్తి ఉందా? అందులో 1% రెస్పెక్ట్ మీద పెట్టినా కూడా మన వాల్యూ మనం కాపాడుకుంటూ ఉంటాం. బయట ప్రపంచాన్ని ఎదురించాలన్నా, నెగిటివ్స్ని ఎదురించాలన్నా లోపల శక్తి కావాలి. ఆ శక్తి భక్తిలోంచి వస్తుంది. యూఆర్ గెటింగ్ ఇట్? నా గోల్ మీద నాకు డివోషన్ ఉందా? మై డియర్ ఫ్రెండ్, ఇప్పుడు మీరు జైల్లో ఉండి ఇప్పుడు నీరా ఆర్య గారు లాగా ఫిజికల్గా టార్చర్ అనుభవించాల్సిన అవసరం ఏం లేదుగా. అవును. నా గోల్ కోసం నేను కష్టపడపోతే ఎలా? ఆ రోజుల్లో వాళ్ళు దేశం యొక్క స్వాతంత్రం కోసం పోరాడారు, రైట్? ఇప్పుడు మనం ఇండిపెండెంట్ కంట్రీ. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మన మైండ్ ఇండిపెండెంటా? ఇమోషనల్గా మనం బానిసలం కాదా? ఇప్పటికీ భయం అనే ఇమోషన్కి మనం బానిస కాదా? డౌట్ అనే దానికి మనం బానిస కాదా? నెగిటివిటీ బానిస కాదా? ఎగ్జాక్ట్లీ. వీటన్నిటికీ మన మైండ్ బానిసే. ఈ బానిస సంఖ్యలు తెగాలి అంటే మళ్ళీ మన గుండెల్లో ఆ నీరా లాంటి వనితలు మళ్ళీ జన్మించాలి. పోయి ఇంకొకళ్ళతో పోరాడక్కర్లా, మనతో మనం పోరాడాలి మన గోల్ అచీవ్ చేయాలి అంటే. ఆమెకు దేశభక్తి ఎలానో మనకి గోల్ మీద డివోషన్ ఉందా? మై డియర్ ఫ్రెండ్స్, ఫియర్ ఏదైనా సరే బ్రేక్ చెయ్యగలం. ఆగస్ట్ ఇండిపెండెన్స్ డే, ఆ మంత్ అంతా ఫ్రీడమ్ మంత్గా మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మై డియర్ ఫ్రెండ్స్, వుడ్ యూ లైక్ టు బికమ్ ఫ్రీ? ఫ్రీ ఫ్రమ్ యువర్ ఫియర్స్, ఫ్రీ ఫ్రమ్ యువర్ డౌట్స్, ఫ్రీ ఫ్రమ్ యువర్ ఇన్హిబిషన్స్. లిబరేట్ దట్ ఇన్నర్ ఛాంపియన్. లోపల ఒక ఛాంపియన్ ఉన్నాడు, కానీ వాళ్ళ లోపల అంతే కూర్చొని ఉన్నాడు. ఆ ఛాంపియన్ లిబరేట్ అయ్యాడా? మై డియర్ ఫ్రెండ్స్, దెర్ ఈజ్ లాట్ ఆఫ్ పవర్. మన రైట్స్ని మనం బ్రతికించుకోవడం కోసం, ఆ కమిట్మెంట్ కోసం 10 మందికి ఉపయోగపడే మనకు ఆ రైట్ ఉంది. వాళ్ళు ఎవరు మన దగ్గరకు వచ్చి పరిపాలించడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.